వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మునిపల్లి మండల్ కంకోల్ టోల్ ప్లాజా హెడ్ ఆఫీస్ లో టోల్ వెస్ట్ లిమిటెడ్ సిల్వర్ అవార్డు అందుకున్న జాతీయ రహదారులు NH65. బీజేపీ, ఈడీ, సిబిఐల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతోంది మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్లమ్మ చెరువు కట్ట అభివృద్ది పనులు పరిశీలించిన మంత్రి పొన్నం. భూదాన్ పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హౌస్ అరెస్ట్. బీజేపీ జాతీయ అధ్యక్షుల నియామకానికి ముహూర్తం ఖరారు. బాపట్ల జిల్లా దేశాయిపట్నంలో కొత్తగా సిమెంట్ రోడ్డు వేస్తున్న సందర్భంలో రోడ్డు పక్కనే ఉన్న కారును తీయాలని ఎన్నిసార్లు చెప్పినా సరే తీయకుండా కారుకు తాళం వేసి వెళ్లిపోయాడంటున్నారు అధికారులు. ఇక ఆ కారును తీయటానికి తాళం లేకపోవడంతో కారును అలాగే ఉంచి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశామంటున్నారు కాంట్రాక్టర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దగ్గరికి కొంతమంది విద్యార్థులు వచ్చి మాకు అన్యాయం జరిగిందని, కొంతమంది లబ్ది పొందారని ఈ రోజు వచ్చి చెప్పుకున్నారు. ఇక ఆధారాలతో సహా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బయటపెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యార్థులందరికీ న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ 20వ తేదీ 3వ నెలలో 2025 రోజున 9 మంది ఉర్దూ మీడియం విద్యార్థులు ఎగ్జామ్ రాశారు అని టీఎస్పీఎస్సీ చెప్పింది. తదుపరి నిన్న 15వ తేదీ 4వ నెల 2025 రోజున 10 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని మళ్లీ టీఎస్పీఎస్సీ చెప్పిందని అన్నారు. ఆ ఒక్కరు ఎక్కడి నుండొచ్చారో చెప్పాలని అన్నారు. అలాగనే హాల్ టికెట్ నెంబర్ కూడా చేంజ్ చేశారు. యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఎందుకు ఇలా జరిగిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ తీసుకుని చేంజ్ చేశారు. 470, 471 సిరీస్లలో 654 మందికి అందరికీ సమానంగా మార్కులు ఎలా వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. వీళ్ళే స్వయంగా మార్చి 13, 20, 25 తారీఖున ఉర్దూ మీడియం సంబంధించిన వాళ్ళు 9 మంది ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పిండ్రు. మళ్ళా నిన్న ప్రెస్ నోట్ల 15, 4, 20, 25 ఈ ప్రెస్ నోట్ల 10 మంది రాసిర్రు అని చెప్పిండు. ఈ ఒక్కరు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కువ అయినరు? ఇది మొత్తము తెలంగాణ యువతకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అఫీషియల్గా వాళ్ళ వెబ్ నోట్ మాత్రమే, మేమేం కొత్తగా తయారు చేసింది కాదు. మార్చి 13, 4, 20, 25 నాన్న 9 మంది ఉర్దూ ఎగ్జామ్ రాసిరని చెప్పిండ్రు. 15, 4, 20, 25న 10 మంది రాసిండ్రు అని చెప్పిండ్రు. మరి ఆ ఒక్కరు ఎక్కడి నుంచి పెరిగిన అనేది ఖచ్చితంగా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు హాల్ టికెట్ నంబర్లు వీళ్ళు చేంజ్ చేశారు. అసలు హాల్ టికెట్ నంబర్ అనేది ప్రిలిమ్స్కి ఏ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ రాసినా సేమ్ హాల్ టికెట్ నంబర్ మెయిన్స్ రాసేటప్పుడు కూడా సేమ్ అదే హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. మరి నేను అడుగుతుంది ఏంటంటే ఈ మొన్న అయిన ఎగ్జామ్లో యూపీఎస్సీ తరాన మేము నిర్వహిస్తున్నాం ఎగ్జామ్ అని చెప్పినప్పుడు యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నంబర్ ఉండదు, సేమ్ హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. మరి మీరు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? ఇవాళ యూపీఎస్సీలో ఎట్లుంటుంది? ఇవాళ ఎగ్జాము కర్ణాటకలో ప్రిలిమ్స్ రాసిన మళ్ళీ మెయిన్స్కి క్వాలిఫై అయితే అది పోయి ఢిల్లీలో కూడా రాయొచ్చు. మళ్ళీ అట్లాంటిది మీరు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? దేనికోసం మీరు చేంజ్ చేసిర్రు? ఖచ్చితంగా దీనికి
మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ చేంజ్ చేసిర్రు ఎందుకనంటే మా కమిషన్ పరిధిలో ఉంది, మేము చేంజ్ చేసినామని రిప్లై ఇచ్చారు. కరెక్టే చెప్పిర్రు, మీ కమిషన్ పరిధిలలో మీరు అన్ని కమిషన్లు తీసుకొని చేంజ్ చేసిర్రు. ఇలా ఎవరు కమిషన్లు తీసుకొని రిజల్ట్లు ఇచ్చిర్రు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 101% దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏం చెప్పిర్రు, ఎస్ మార్క్స్ అనేటి సేమ్ వస్తాయి, మీరు ఎందుకు ఈ సీరియల్ నంబర్లో హాల్ టికెట్ ఒకటే సీరియల్ నంబర్లో సేమ్ మార్క్స్ ఎందుకు 654 మందికి వచ్చినాయి అని నేను అడిగిన. దీంట్లో చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి సేమ్ మార్క్స్ వస్తాయి కాబట్టి చాలామందికి వచ్చే అవకాశం ఉంది అన్నారు. నేను సంతోషిస్తా, కాదు అంటలేను. నేను కూడా ఏమంటున్నా, మార్క్స్ మీరు ఇచ్చినప్పుడు డిఫరెంట్ హాల్ టికెట్ నంబర్లకి డిఫరెంట్ వస్తే ఓకే. ఒకటే సిరీస్లో హాల్ టికెట్ 470, 471 సిరీస్లో అందరికీ 253 మార్కులు వస్తాయా? ఈ సిరీస్లో అందరికీ హాల్ టికెట్ నెంబర్ 306, 307 ఉన్న వాళ్ళందరికీ 370, 3.5 వస్తాయి. అందరికీ 438, 439 హాల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళందరికీ 270.5 సేమ్ వస్తాయి ఎక్కడన్నా? అట్లా 654 మంది ఉన్నారు. ఒకటే సిరీస్లో అందరికీ సేమ్ ఎట్లా ఉంటాయి అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఆల్టర్నేట్ హాల్ టికెట్ నెంబర్లు 276, 278 ఇదేముండదు, 441 మంది 441 మార్కులు వచ్చినాయి. అంటే 276, 278 ఉంటుంది, 277 ఉండదు దీంట్లో. అంటే ఆల్టర్నేట్ నంబర్లు ఉన్న వాళ్ళందరికీ 441 మార్కులు 702 మందికి వచ్చినాయి సేమ్ మార్క్స్. ఈరోజు ప్రతిపక్ష నాయకుల దగ్గరికి బాధితులు వస్తారు. అలాగే ఈరోజు టీఎస్పీఎస్సీలో చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. మాకు అన్యాయం జరిగింది, కొంతమందికి లబ్ధి పొందినరు. నిజంగా ట్రాన్స్పరెన్సీగా ఒకవేళ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ జరిగితే మాకు కూడా ఉద్యోగాలు వచ్చేదని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల దగ్గరికి అప్రోచ్ అవుతుంది. ఆ విధంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి కూడా చాలామంది నిరుద్యోగులు రావడం జరిగింది. దాన్ని కూలశంకంగా ప్రతిపక్ష బాధ్యతగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కూలశంగా చర్చిస్తే అందులో క్లియర్గా ఆధారాలతో సహా ఈరోజు కౌశిక్ రెడ్డి బహిర్గతం చేయడం జరిగింది. మరి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఎవరో కొంతమంది నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు తప్పు చేస్తే చాలామంది విద్యార్థుల లైఫ్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు మాట్లాడిన అసెంబ్లీ సమావేశాలలో మీరు ఎలాంటి సూచన చేస్తే మేము స్వీకరిస్తామన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి క్లియర్గా సూచిస్తారు, ఇది ప్రజల జీవితంలో తప్పు జరిగింది, మరి మీరు దీన్ని సమర్థిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజంగా మీరు సమర్థించకపోతే వెనువెంటనే దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. మీరు నిజంగానే రేవంత్ రెడ్డి గారు నిజంగా ట్రాన్స్పరెన్సీగా పరిపాలన చేయాలనుకున్నప్పుడు కౌశిక్ రెడ్డి ఆరోపణల మీద నిజాలు తెలిసేందుకు ఈరోజు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. అంటే అన్నింటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎత్తారు కదా, మరి దీని మీద ఎందుకు వేయరు? ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది కదా. కాళేశ్వరం జ్యుడిషియల్ ఎంక్వైరీ సీజేతోడే ఇచ్చినావు. ఏ చిన్న తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసిన అన్ని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుతుంది కదా. కేటీఆర్ మీద, ఫార్ములా 4 అన్నింటి మీద ఎత్తున్నారు, వేసుకో, ఇబ్బంది లేదు. మరి దీని మీద ఎందుకు వేయరు? దీన్ని ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు ఏదైతే ఫార్మర్స్ మీద వేసినప్పుడు ఇమ్మీడియట్గా ఈటీ కూడా ఎంక్రోచ్ అయింది కదా. నేను ఇప్పుడు బండి సంజయ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని ఒక్కటే, ఈరోజు కౌశిక్ రెడ్డి ఆరోపణలలో నిజం ఎంతో ఉందో లేదో మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ ఎంక్వైరీ కానీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సిబిఐ ఎంక్వైరీ కానీ యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్గా మీరు యాక్ట్ చేయండి. ఇక్కడ తప్పు జరిగిందో లేదో ఇప్పుడు ప్రతిపక్షంలో మేము, రాష్ట్రంలో అధికారం లేము, కేంద్రంలో అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కావాలి కదా. కింద మోడీ గారు ఎట్లయితే బుల్డోజర్ పంపిస్తున్న అడుగుల మీద అన్నప్పుడు ఇది కూడా ప్రజల మీద జరిగింది దాడే కదా. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వెనువెంటనే దీని మీద స్పందించండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించమని డిమాండ్ చేయండి. లేదా మీ కేంద్ర ప్రభుత్వంలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి, సెంట్రల్ విజిలెన్స్, లేదా సిబిఐ ఎంక్వైరీ చేసుకొని మీరు బాధితులకు న్యాయం చేయండి.
ఎవరు తప్పు చేసినాడో వారిని శిక్షిస్తాను కూడా మీరు ముందుకు రావాలని చెప్పి మా ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రంలోని NH 65లోని అదేవిధంగా మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు బీదర్ నుండి సంగారెడ్డి విభాగానికి జాతీయ రహదారిగా ఉన్న డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్ 2023 సంవత్సరానికి గ్రీన్ హైవేస్ కేటగిరీలో రజత అవార్డును గెలుచుకుంది. రహదారి నిర్మాణం అదేవిధంగా నిర్వహణ ప్రక్రియలో వాటాదారులను గుర్తించి ప్రోత్సహించడానికి రోడ్డు రవాణా రహదారుల కేంద్ర మంత్రిత్వ శాఖ చేపట్టిన ఒక చొరవ వాటాదారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని సృష్టించడం కాబట్టి రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో రాణించడాన్ని ప్రోత్సహించడం ఈ అవార్డుల లక్ష్యం. ఈ అవార్డును 2025 ఏప్రిల్ 15 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రదానం చేశారు. ప్రాజెక్టు హైవే వెంబడి పచ్చదనం, పునరుత్పాదకంగా ఇంధన సృష్టి, నీటి సేకరణ, ఉన్నత మొక్కలను నాటడం, అదేవిధంగా నీటి నిర్వహణ పద్దతులపై అసాధారణమైన కృషికి డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్ గుర్తింపు పొందింది. కాబట్టి బుధవారం రోజున కంకోల్ టోల్ ప్లాజా ఆఫీస్లో అవార్డు అందుకున్న సందర్భంలో L&T జాతీయ రహదారుల సిల్వర్ అవార్డు డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్ అవార్డు అందుకున్న DTL ప్రాజెక్టు హెడ్ రాజేష్ ప్రభాకర్ విచార్ సందర్భంగా ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా L&T టోల్ ప్లాజా సిబ్బంది ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు. वेलकम टू स्ट्रावे टीवी सर. हम नेशनल हाईवे NH65 रहादारी है संगारेड्डी डिस्ट्रिक्ट सब डिस्ट्रिक्ट गुंडपल्ली मंडल कमकोल टोल प्लाजा अपने सिल्वर अवार्ड ग्रीन हाईवे नेशनल है ना, उसका ऊपर तो तुम्हारे साथ बोलने के अवार्ड तो बड़ा साहब है ना, दिल्ली में तो भी लेना. क्या बोलो? नमस्ते. नमस्ते, बोलिए सर. सबसे पहले मैं आप सबको बधाई देना चाहूँगा कि नेशनल हाईवे इंडिया ने 2018 साल से अलग अलग क्षेत्रों में अच्छा काम करने के लिए काफ़ी सारे अवार्ड की घोषणा करी थी, जैसे कि सड़क सुरक्षा, ग्रीन हाईवे, अच्छा मेंटेनेंस, ऑपरेशंस एंड मेंटेनेंस, इनोवेटिव सर्विसेज ऑन द हाईवे, ऐसे अलग अलग कैटेगरी में प्रोजेक्ट मैनेजमेंट, ऐसे 5 अलग अलग कैटेगरी में जो अच्छा जो प्रोजेक्ट काम कर रहा है उसके ऊपर अवार्ड की घोषणा करी थी. तो इसके तहत मैं बहुत खुशी से आपको बताना चाहूँगा कि जो 2023 में जो अवार्ड अनाउंस हुए हैं उसमें हमारा डेक्कन टोलवेज लिमिटेड, जो कि संगारेड्डी से लेकर महाराष्ट्र कर्नाटक बॉर्डर तक, जो कि 145 किलोमीटर का जो रोड है, जिसमें हमने काफ़ी सारे एवेन्यू प्लांटेशन और मीडियम प्लांटेशन लगाए हैं. हमने जो काम किया है, हमारा जो उसमें योगदान रहा है, उसको मध्य रखते हुए नेशनल हाईवे ऑफ इंडिया ने हमें इस साल का ग्रीन हाईवे का जो अवार्ड है हमें प्रदान किया है. ये हमारे कंपनी का दूसरा अवार्ड है. 2020 में हमने टोल प्लाजा ऑपरेशंस के में भी हमें एक अवार्ड मिला था, उसमें हमें गोल्ड अवार्ड मिला था. ये हमारा दूसरा अवार्ड है इसी सीरीज में. इस टाइम हमने काफ़ी सारा जो अच्छा प्लांटेशन मेंटेन किया है, हमारे जो टीम जो अधिरा जो काम करते रहते हैं, अच्छा प्लांटेशन लगाते हैं, उसको मेंटेन करते हैं, उसको पानी डाल के उसको जीवित रखते हैं, बाद में हमारा जो सेफ्टी टीम है उसको प्रोटेक्ट करते हैं, उसके तहत हमें अवार्ड मिला. उसके सिवा हमारी कंपनी का हमेशा ये भी कार्य रहा है, जैसे कि ग्रीन एनर्जी भी इस अवार्ड में एक महत्वपूर्ण योगदान रखता है. हमने हमारे प्लाजा पे सोलार प्लांट्स लगाए हैं, जिसके तहत हम जो है सोलार एनर्जी भी प्रोड्यूस करते हैं. तो ये भी एक इम्पॉर्टेंट योगदान रहा है हमें इस अवार्ड दिलाने में. तो जैसे हमने एक इधर से एक अच्छी सड़क बनाई है और अभी अच्छा सुरक्षा भी प्रदान कर रहे हैं. लास्ट 8 साल से इस जो सड़क में जो हमने काफ़ी वेरियस सुरक्षा के जो प्राविधान करे हैं, आगे भी करते रहेंगे, और ये जो सड़क है आगे भी सुरक्षा के लिए और गतिमान करेंगे. तो हमेशा हमारी कोशिश रही है कि हमारे जो भी आजू बाजू के जो गाँव हैं, जो हमारे संगारेड्डी से लेकर
तेलंगाना के मंथन से लेकर कर्नाटक, उनको एक अच्छी सड़क दे दी जाए जिसमें अच्छे से ग्रीन हाईवे दे दी जाए। तो इसका ये हमारा कंट्रीब्यूशन ध्यान में रखते हुए सरकार ने हमें इस साल का ग्रीन हाईवे अवार्ड मिला है। आगे भी हम इस तरीके से योगदान देते रहेंगे और हम आशा करेंगे ऐसे ही अच्छे अच्छे अवार्ड भारतीय सरकार हमें दे। धन्यवाद। थैंक यू। नेशनल गवर्नमेंट यह है आपके लिए सिक्योर सेफ सेफ्टी रोड कैसे है तुम्हारे में से? तो अभी तो संगारेड्डी के से और ये कर्नाटक बॉर्डर तेलंगाना है टू कर्नाटक बॉर्डर तो संगारेड्डी टू चेरकपल्ली तो इधर तो मेंटेनेंस में तो तुम्हारा स्टाफ ने है ने इधर के ने से तुम्हारा को तो 2 अवार्ड आया। अभी नेशनल हाईवे एक्सीलेंस अवार्ड एसेंस 2023 में आया तो उसमें से तुम्हारा कुछ दिल का बात स्टाफ का? हमेशा अगर ये अवार्ड अगर आप नेशनल लेवल पे, जैसे मैं आपको कहना चाहूँगा, ये पूरे इंडिया में जितने भी प्रोजेक्ट्स हैं NHI के, उसमें जैसे फॉर एग्जांपल 125 जन ने इस प्रतियोगिता में शामिल हुए थे। उसमें से फाइनल 55 जो प्रोजेक्ट्स है वो सामने आए। बाद में और 22 जो प्रोजेक्ट है उसमें और स्क्रूटनी हुई और फाइनली जो 5 प्रोजेक्ट पूरे इंडिया में आए उसमें से एक प्रोजेक्ट हमारा है। आदरणीय मंत्री जी श्री नितिन गडकरी जी के हाथ से हमें पुरस्कार मिला है। तो ये अवार्ड हमेशा ही हमारे लिए स्पेशल रहेगा, बिकॉज हम ऐसा सोचते हैं कि पूरे इंडिया में जो पूरे 5 प्रोजेक्ट जो आइडेंटिफाई हुए, माननीय मंत्री जी ने ये भी कहा कि इस अवार्ड मिलने के लिए काफ़ी सारा आपको मेहनत करना पड़ा होगा, बिकॉज अगर ये अवार्ड आपको मिलना है तो कोई सिफारिश से काम नहीं चलेगा। ये अवार्ड आपको आपके मेहनत से लाना पड़ेगा। तो ये हमारे लिए काफ़ी स्पेशल है, बिकॉज पूरे भारतवर्ष में अगर 5 अवार्ड है और उसमें से ग्रीन हाईवे के सिर्फ 2 ही अवार्ड है, तो आप समझ सकते हैं कि पूरे भारतवर्ष में सिर्फ हमारे 2 प्रोजेक्ट्स हैं जिसको ये अवार्ड मिला है। तो इस हिसाब से हमें काफ़ी स्पेशल मोमेंट है और हम चाहेंगे और हम धन्यवाद करना रहेंगे हमारे सेक्यूरिटी मैनेजमेंट का, आदरणीय मंत्री जी का और NHI का भी, जिसने हमें ये काबिल समझा कि हम अवार्ड के लिए काबिल है। ये नेशनल हाईवे गडकर के से वो मंत्री है ना, रोड मंत्री है ना, रवाना मंत्री है ना, उससे तो उतना बड़े से आप जैसे तुम्हारा अवार्ड ले लिया तो तुम्हारा कैसे दिख रहे हैं? जैसे मैंने कहा कि काफ़ी स्पेशल मोमेंट रहा है हमारे लिए और हमारे मैनेजमेंट के लिए, बिकॉज इतने बड़े मंत्री जी बिकॉज वो काफ़ी बिजी रहते हैं, वो टाइम निकाल के उस इवेंट के लिए आए और इतना डिफिकल्ट जूरी राउंड था, ऑलमोस्ट 6 महीने चला ये जूरी राउंड। దేశం కోసం ప్రాణాలర్పించి దేశంలో ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడదలుచుకుంటే వారి చేతిలో ఉన్న అధికారంతో వారు ఎక్కడో ఉండేవారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకట్ట సుందరీకరణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ అభివృద్ది కోసమే త్యాగం చేసిన గాంధీ కుటుంబం నేడు నరేంద్ర మోదీ చేతిలో కక్ష సాధింపులకు గురవుతుందని ఆవేదన. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బలపడుతుందో బీజేపీ పార్టీ బలహీనపడే సందర్భంలో నరేంద్ర మోదీ జవాబు చెప్పలేక కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలని ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపేనని, బీజేపీ పార్టీ సీబీఐ, ఈడీల మీద ఆధారపడే ప్రభుత్వాన్ని నడుపుతోందని ఆరోపించారు. ఇక మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్లు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా రాజకీయంగా ప్రత్యర్థులను కక్ష సాధింపు చేసే ధోరణి మంచిది కాదన్నారు. తప్పకుండా దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. దేశం కోసము ప్రాణాలు అర్పించి దేశంలో ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవినీతికి పాల్పడదలుచుకుంటే వారి చేతిలో ఉన్నటువంటి అధికారంలో వారు ఎక్కడో ఉండేటువంటి వాళ్ళు. కానీ దేశ అభివృద్ధి కోసమే త్యాగం చేసినటువంటి కుటుంబం ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతిలో కక్ష సాధింపుకు గురి అవుతా ఉన్నది. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే బలపడతా ఉందో, భారతీయ జనతా పార్టీ బలహీనపడే సందర్భంలో నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పలేక అటు పార్లమెంట్లో కానీ బయట కానీ ప్రజల వ్యతిరేకత వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమోరలైజ్ చేయాలని ఇటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపే. 80 సంవత్సరాలు పడ్డ సోనియా గాంధీ గారి పైన ఇటువంటి కార్యక్రమాలు చేయడం కానీ, లేదా
నేషనల్ హెరాల్డ్ ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడే సందర్భంలో తీసిన పత్రికకు సంబంధించిన అంశం మీద రాజకీయం చేయడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే బీజేపీ పార్టీ సిబిఐ ఈడీల మీదనే ఆధారపడి ఈ ప్రభుత్వాన్ని నడుపుతోంది. మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా రాజకీయంగా ప్రత్యర్థులను కక్ష సాధింపు చేసే ధోరణి మంచిది కాదు. తప్పకుండా దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుంది. రాజకీయాల లోపల మచ్చ లేనటువంటి కుటుంబంగా ఈరోజు దేశ స్వతంత్రం కోసం పోరాడిన పార్టీకి సంబంధించినటువంటి వారసులుగా జరుగుతున్న సందర్భంలో ఇటువంటి వేధింపులను అందరూ కూడా ఖండించాలని ఈ సందర్భంగా కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఇటువంటి వేధింపుల వల్ల ఏదో సాధిస్తామనుకునేటువంటి పరిస్థితి, దేశాన్ని మొత్తం ఆదాయాన్ని అంబానీలకు అమ్మేసేటువంటి వాళ్ళు చేస్తున్న సందర్భాన్ని గమనించాలని కోరుతూ గాంధీ కుటుంబానికి పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ కూడా అండగా ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇటీవలే రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జోరుగా నడుస్తుండగా కులగణన చేసి బీసీలకు న్యాయం చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే తప్పుల తడకతో జనాలను మోసం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కూడా తమ గళాన్ని గట్టిగా వినిపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇటీవలే ప్రధాని మోదీ కులానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమదైన శైలిలో ఖండిస్తూ కమల దళం అందరి దృష్టిని తమ వైపు తిప్పుకుంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల్లో 6 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక దీనికోసం బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించారు తెలంగాణ రాష్ట టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్. జిల్లా కలెక్టర్ హనుమంతరావు వచ్చే నెలలో హైదరాబాద్ లో జరిగే ప్రపంచ సుందరిల ఫ్యాషన్ షో అనంతరం పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించనున్నారు విశ్వ సుందరిలు. ఇక ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ మే 15న హైదరాబాద్ లో 145 దేశాల విశ్వ సుందరిలతో ఫ్యాషన్ షో నడుస్తుంది. అందులో భాగంగా 35 దేశాల విశ్వ సుందరిలు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి టూరిజం పార్క్ సందర్శిస్తారు. భూదాన్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ప్రదర్శనలో ఉంచి వీవర్స్ తో ఇక్కత్ వస్త్రాల ప్రాముఖ్యత తెలియజేయడం, పోచంపల్లి వేదికగా తెలంగాణ ఇక్కత్ వస్త్రాలను ప్రమోట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఉద్దేశమన్నారు. పోచంపల్లి గ్రామం ఫేమస్ ఉంది అండి. ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణలో మన పోచంపల్లి బ్రాండ్ అయితే వరల్డ్ ఫేమస్ ఉంది. ఇంకా ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ఆడియన్స్కి, మన ఇండియన్ ఆడియన్స్కి పోచంపల్లి బ్రాండ్ గురించి చెప్పడం, వారికి ఇక్కడే సాక్షాత్తంగా వచ్చేసి వాళ్ళ ద్వారా మనం ప్రమోట్ చేయడం అనేది ప్లానింగ్ నడుస్తున్నాయి. సో మనది ఇప్పుడు మీరు చూస్తున్న టూరిజం యూనిట్, ఇది హరిత టూరిజం యూనిట్ ఉంది. చాలా టైం నుంచి దీనికి ఏం డెవలప్మెంట్ లేదు. సో ఈవెంట్ ద్వారా ఈ టూరిజం యూనిట్కి కూడా కొంచెం ఇంపార్టెన్స్ వస్తాయి. దీంట్లో కూడా కావాల్సిన రిపేర్స్ కానీ మేక్ ఓవర్ చేయాలి అంటే మనం చేయడానికి ఇప్పుడు పూర్తిగా ప్రణాళికలో ఉన్నాము. దీంట్లో మనకి పెద్ద యత్నంలో కలెక్టర్ గారికి కూడా సపోర్ట్ ఉంది. సో నెక్స్ట్ 15-20 డేస్లో ఇక్కడే చాలా యాక్టివిటీ మీరు చూస్తారు. అండ్ 15th మే నాడికి ఇక్కడే ఆల్మోస్ట్ ఒక గ్రూప్, అంటే ఒక కంటెస్టెంట్స్ ఒక గ్రూప్ ఇక్కడ తీసుకువచ్చేసి వాళ్ళ ద్వారానే మగ్గం ఎట్లా ఉంటాయి, మా హ్యాండ్లూమ్ వీవర్స్ వాటి ద్వారా వాళ్ళ వర్జన్స్ చెప్పేసి తర్వాత వీళ్ళు లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్కి కూడా అపీల్ చేసుకుంటాం. సో పోచంపల్లికి ఒక ఇంపార్టెన్స్గా మేము ప్రమోట్ చేయాలనేది ఆ ప్లానింగ్లో ఉంది. 140 కంట్రీస్. మీ దగ్గర అయితే దాదాపు 30-35 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వస్తారు. సో అందరికీ తీసుకురావడం కష్టం హైదరాబాద్ నుంచి. సో 140 కంట్రీస్ ఓవరాల్గా పార్టిసిపేట్ అవుతున్నారు. దీంట్లో దాదాపు 30 నుంచి 35-40 వరకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మన టూరిజం ప్రణాళిక కింద, మన బస్సెస్ కిందనే
మంచి టూర్ ఒకటి ప్లాన్ చేసి వాళ్ళకి పోచంపల్లి విలేజ్కి తీసుకొస్తాం. యాక్చువల్లీ మనం అదే ఈ ప్లానింగ్ ఈ రోజే నడుస్తున్నాయి. అంటే చాలా మీ అందరికీ తెలుసు, మే 15th అంటే చాలా వేడి ఉంటాయి. అది మా అందరికీ అలవాటు ఉంది, కానీ వాళ్ళకి అంత అలవాటు ఉండకపోవచ్చు. సో వాళ్ళకి ఎట్లా కంఫర్ట్గా మేము చూసుకుంటూ తీసుకురావడం, సేఫ్గా వాళ్ళకి రిటర్న్ చేసుకోవడం కూడా మా బాధ్యత. కాబట్టి 4 o'clock to 6 o'clock అట్లా టైమింగ్ మధ్యలో కొన్ని యాక్టివిటీస్ మేము ప్లాన్ చేసుకున్నాము. మ్యాక్సిమం వాళ్ళ అరైవల్ టైం అయితే 5:30 తర్వాత ఉంటుంది. సో 5:30 తర్వాత వాళ్ళు వస్తారు. ఇంకా 7:30, 8 లోపల ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుంటూ వాళ్ళకి మనం హైదరాబాద్ వాపస్ తీసుకుంటాం. హ్యాండ్లూమ్ ప్రమోషన్ భాగంగా ముఖ్యంగా వీవర్స్ ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పడం అండ్ ఆ ప్రాసెస్ ఏంటి. ఇక్కడ సింగిల్ ఇక్కత్ అని ఫేమస్ ఉంది, డబుల్ ఇక్కత్ అని ఫేమస్ ఉంది. సో సాంప్రదాయంగా వాళ్ళు ఎట్లా దానికి క్యారీ ఫార్వర్డ్ చేశారు, ఎంతమంది గ్రామంలో ఇంకా చేస్తున్నారు, ఈ వృత్తి మీద డిపెండ్ అయి ఉన్నారు. సో ఆ స్టోరీస్ కొంచెం మేము ఇంటర్నేషనల్ ఆడియన్స్ అంటే ఏంటి ఇది అందరికీ తెలుసు, వాళ్ళకి స్టోరీ నచ్చితే వాళ్ళు ఫేమస్ చేస్తారు. సో ఆ స్టోరీ ప్రమోషన్లో కూడా ఈ మన కంటెస్టెంట్స్కి వాడుకోవడం, వాళ్ళ ముఖం ద్వారా మనం చెప్పుకోవడం అనేది ఒక అంటే ఇక్కడే లోకల్ మన యాంఫీ థియేటర్ ఉంది, అక్కడే వీలైతే అదే ఇంకా క్లారిటీ లేదు ఆ ప్లానింగ్ మీద. సో లోకల్ ఆర్టిస్ట్ ద్వారానే మేము చేద్దాం ఏమైనా. భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద తిరుచునారు పోలీస్ హడావుడి చేశారు. ఇక తిరుపతి నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట ఉపాధ్యక్షులు గీతా యాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరుణ్ యాదవ్, వంశీ హౌస్ అరెస్ట్, టీడీపీ రాష్ట అధ్యక్షులు పళ్లా శ్రీనివాసరావు సవాల్ను స్వీకరించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఎస్వీ గోశాలకు నేడు వస్తున్నానని ప్రకటించారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి అర్ధరాత్రి నుంచే భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్టు చేసినట్టు కూటమి ప్రభుత్వం తెలిపింది. ఛాలెంజ్ చేసి చాలా చేసింది వాళ్ళు రావాలి కానీ 20,000 మందితో రావస్తాము వాళ్ళ దగ్గర 11కి అయినా అది సబ్జెక్ట్ కాదు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయి అనే అంశాలను దిశ కమిటీ చర్చించినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. దిశ కమిటీ సమావేశం అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కమిటీ సమావేశానికి 29 శాఖల అధికారులు హాజరయ్యారని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను 29 శాఖలు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, పథకాల అమలులో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి అనే అంశాలను చర్చించినట్లు ఆయన తెలిపారు. సమస్యలన్నింటినీ రేపు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక సమస్య మీద మనకు పూర్తిగా అవగాహన ఉంటేనే పార్లమెంట్లో సంబంధిత శాఖలను ప్రశ్నించగలమని అన్నారు. దిశ కమిటీ ప్రతి సంవత్సరం 3 నెలలకు ఒకసారి చొప్పున మొత్తం 4 సార్లు సమావేశం అవుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో పథకాలు అమలు కోసం, అదేవిధంగా ప్రజలకు అవగాహన కోసం క్యాంపియన్లు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని అన్నారు. భూసార పరీక్షల కోసం ఎన్ని నమూనాలు సేకరించారు, ఎన్నింటిని పరీక్షించారు, వాటి వివరాలు తెలుసుకుంటే అందుకు తగ్గట్టుగా రైతులు పంటలు వేసుకోవచ్చని అన్నారు. నాకు ఒక అవగాహన కోసం ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు అవగాహన ఉంటేనే ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి, ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి పెట్టాల్సినటువంటి మీటింగ్ ఇది. సంవత్సరానికి 4 క్వార్టర్లకు 4 మీటింగ్లు పెట్టుకుంటే ప్రతి క్వార్టర్లో మనకి ఏం డెవలప్మెంట్ జరుగుతుందని కూడా తెలుస్తుంది. మా శాసనసభ్యులు కూడా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం, చాలా వరకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద గతంలో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. ఎందుకంటే సెక్రటేరియట్లో ఉన్నటువంటి
మంత్రులతోటి కానీ తోటి ఎమ్మెల్యేలే కాబట్టి వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. ప్రతి స్కీమ్ మీద వాళ్ళకి గ్రిప్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఈరోజు ఒక అవగాహన తీసుకున్నాము. మంచి మీటింగ్ జరిగింది. 3 గంటల సేపు ఈ మీటింగ్ జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి రానున్న రోజుల్లో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది మాది. దాని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఏ స్కీమ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ఆ స్కీమ్కి ఇంకెక్కువ ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేయడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు సార్ మీరు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు ఈవెన్ మా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అదే ఇక్కడ వినిపించుకున్నారు. ఎందుకంటే ఈ స్కీమ్స్ మీద అవగాహన లేదు, ఈ స్కీమ్స్ మీద ప్రాపర్ పబ్లిసిటీ లేదు. ఈ స్కీమ్స్ని ప్రాపర్గా పబ్లిక్కి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారు కూడా చెప్పిన. దీని మీద స్పెషల్గా ఒక డ్రైవ్ క్రియేట్ చేసి ఎన్నో పథకాలు వస్తున్నాయి సెంట్రల్ నుంచి. మనం వీటిని ప్రాపర్గా ప్రాపగెండా చేయడం వల్ల ప్రజలకు అవగాహన వచ్చి వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీటి మీద ప్రతి డిపార్ట్మెంట్ అధికారికి కూడా మేము విన్నపించుకున్నాం. మీరు చెప్పేది బాగుంది, కానీ గ్రౌండింగ్ అవుతుందా లేదా, గ్రౌండింగ్ అయినప్పుడు లబ్ధిదారులకు ఇవి అందుతున్నాయా, లబ్ధిదారులకు ఈ యొక్క అవగాహన తెలుసా లేదా అనే దాని మీద కూడా ఈరోజు మేము వారికి సూచనలు చేసాం. ముఖ్యంగా భూసార పరీక్ష గవర్నమెంట్లో ఈ సాయిల్ టెస్టింగ్ దానికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ ఉంది. దాని మీద మా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ గారు కూడా అడిగారు. ఏమని అంటే, వాస్తవంగా వీర్లయ్య గారు, కుమ్మం అనిల్ గారు మాకు కూడా ఈ స్కీమ్ వల్ల ఎన్ని శాంపుల్స్ కలెక్ట్ చేశారు, ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసినాక ఆ సాయిల్ టెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత మరి రైతులకు ఆ సాయిల్లో ఏం పండిస్తే బాగుంటుంది, ఏం పండియకపోతే ఏం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మునిపల్లి మండల్ కంకోల్ టోల్ ప్లాజా హెడ్ ఆఫీస్ లో టోల్ వెస్ట్ లిమిటెడ్ సిల్వర్ అవార్డు అందుకున్న జాతీయ రహదారులు NH65. బీజేపీ, ఈడీ, సిబిఐల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతోంది మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్లమ్మ చెరువు కట్ట అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొన్నం. భూదాన్ పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హౌస్ అరెస్ట్. బీజేపీ జాతీయ అధ్యక్షుల నియామకానికి ముహూర్తం ఖరారు. Bulletin updates. Keep watching Star TV.